ఇంతకుముందు అయితే టీ20లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే ఫస్ట్ క్రిస్ గేల్ పేరు వినబడుతుంది. నేను చెప్పాలంటే ఒక ఎరాకు లేదంటే ఒక జనరేషన్కు టీ20లో క్రిస్ గేల్ బెస్ట్ ప్లేయర్, నో డౌట్ అబౌట్. అలాంటి క్రిస్ గేల్ కూడా ఓపెనర్గా వస్తాడు, కానీ పవర్ ప్లేలో మాత్రం చాలా స్లోగా ఆడతాడు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఓవర్లో తడబడతాడు, నో డౌట్. 100% క్రిస్ గేల్ బ్యాటింగ్పై కాస్త అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. క్రిస్ గేల్ ఫస్ట్ ఓవర్లో కాస్త ఇబ్బంది పడతాడు. ఒక షాట్ 6 or 4 కొట్టాక తన విధ్వంసం మొదలెడతాడు. అలాంటి క్రిస్ గేలే ఫస్ట్ ఓవర్లో ఇబ్బంది పెడితే ఇక ఇండియన్ బ్యాట్స్మెన్, ముఖ్యంగా ఢిల్లీ ఆటగాడు ప్రియాన్స్ ఆర్య మాత్రం దానికి పూర్తి విరుద్ధం. ఇంతవరకు ఒక్క ఇండియా మ్యాచ్ కూడా ఆడలేదు, జస్ట్ ఐపీఎల్ మాత్రమే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో కూడా ఆడుతున్నాడు. అలాంటి ప్రియాన్స్ ఆర్య ఫస్ట్ బాల్కే 6 కొడతాడు. ఇంకా చెప్పాలంటే ఇదేమి ఫస్ట్ టైం కాదు, నాకు తెలిసి ఈ ఐపీఎల్లోనూ. ఇంకా చెప్పాలంటే తను డెబ్యూటీ మ్యాచ్లో కూడా ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బాల్కే 6. ధర్మశాల పిచ్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, చిన్న గ్రౌండు, బ్యాటింగ్ పిచ్చు. కానీ ఈరోజు మాత్రం కాస్త ట్రిపికల్గా కొనసాగింది. అందులోనూ బ్యాట్స్మెన్లు కాస్త ఇబ్బంది పడ్డారు. పవర్ ప్లేలో బౌలర్ కూడా కాస్త పైచేయి సాధించింది. అయినప్పటికీ వన్ సైడెడ్గా ప్రియాన్స్ ఆర్య మాత్రం బౌలర్లపై పూర్తిగా కౌంటర్ అటాక్ చేశాడు ఫస్ట్ బాల్ నుంచి కూడా. నిజానికి క్రిస్ గేల్ కూడా సెంచరీ కొట్టాడంటే 10 సిక్సర్లు కొడతాడు, హాఫ్ సెంచరీ కొడితే 5 సిక్సర్లు కొడతాడు. కానీ ప్రియాన్స్ ఆర్య మాత్రం హాఫ్ సెంచరీకే 6 సిక్సర్లు బాదాడు 2 4లతో. 33 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఫస్ట్ ఓవర్లో ఆల్మోస్ట్ 18 పరుగులు వచ్చాయి. సెకండ్ ఓవర్ కంప్లీట్ సమయానికి దాదాపు 40 పరుగులు వచ్చాయి. ఇలా కొనసాగుతోంది ప్రియాన్స్ ఆర్య బ్యాటింగ్. ఇదిలా ఉంటే ప్రియాన్స్ ఆర్య బ్యాటింగ్ పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తనను ఇమ్మీడియట్లీ భారత జట్టులోకి తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. నిజానికి చాలామంది బ్యాట్స్మెన్లు సింగిల్స్ ఈజీగా తీస్తారు, 6 కొట్టడానికి కాస్త ఇబ్బంది పడతారు. కానీ ప్రియాన్స్ ఆర్య మాత్రం సింగిల్స్ కంటే కూడా ఈజీగా 6 బాధేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇన్ని మ్యాచ్లు గెలిచిందంటే ఖచ్చితంగా ప్రియాన్స్ ఆర్య వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించాడు.